అందరూ చాలా గూస్ బంప్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. డోంట్ మిస్. 100 days పక్కా, 100 days పక్కా ఖచ్చితంగా. చాలా బాగుంది, చాలా 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 మంచి గూస్ బంప్. హైలైట్స్ అంటే మూవీలో చాలా ఎక్సలెంట్, చాలా బాగుందన్న. క్లైమాక్స్ కానీ ట్విస్ట్లు కానీ అన్ని మంచిగా బాగుందండి. పార్ట్ 2 పార్ట్ 3 చిన్న బాగుంది బ్రో, సూపర్. కల్కి మూవీ చూడడం జరిగింది. సూపర్ సూపర్. సూపర్ ఉంది బ్రో, 1000 బస్ పక్కా. సూపర్ 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 సూపర్. వేరే లెవెల్ ఉంది బ్రో సినిమా. మెంటల్ కోమా 4 ఉంది బ్రో సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాడ్, అన్నానికి పగులుతుంది ఫ్రాడ్. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. బ్రో ఆ ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్ బ్రో ఏమన్నా ఉన్నా బ్రో. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ బ్రహ్మానందం యాక్టింగ్, ఆ కామెడీ లెవెల్, ఆ లాస్ట్ క్లైమాక్స్, ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నకు అండ. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్లైమాక్స్, ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మెంటల్ ఒక్కేసేసి అరే బాబా ఎందుకు భయ్యా 500 కాదు భయ్యా 5000 పెట్టే తక్కువ అనిపించింది భయ్యా సినిమా చూసినాక. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఒక్కొక్క సీన్ లో గూప్స్ బంప్స్ వస్తున్నాయి. 30 నిమిషాల తర్వాత మా ప్రభాస్ అన్న వస్తే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంది భయ్యా సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకో ఇక చెప్తున్నా అంటే మామూలుగా అంటే మామూలుగా లేదు. వేరే లెవెల్ ఉంది. ఇలాంటి వాళ్ళు చెప్తారు, కొంతమంది ఏమవుతారు ఇంకో సినిమా బాగాలేదు అది అన్నాడు అనుకో. అన్నా చెప్తున్నా మామూలుగా లేదు. ఒకటే మాట, ఒకటే లాస్ట్ మాట. మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు వస్తుంది 4000 కోట్ల సినిమా ఆఫర్. వేరే లెవెల్. ప్రభాస్ సినిమా మాత్రం ఇచ్చి పడేసి తుమ్ము లేపేసి. అంటే మనం నార్మల్ గా మన ప్రభాస్ గారు ఫైనల్ చేశారు కదా, ఏదో ఉంటదిలే అని వచ్చాను. 3D టికెట్ దొరికింది నాకు. మామూలుగా ఆనందం సూపర్ గా ఉంది. ఇంకో విషయం చెప్తున్నా, ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటో చెప్పనా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కొట్టాడన్న ఆయన సంతోష్ గారు, చాలా అదర కొట్టేశారు. అలాగే ఈ సినిమాలో రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, అనుదీప్ ఉన్నారు. అలాగే ఈ సినిమాలో ఇంకా బెస్ట్ అంటే అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఫైట్ అనమాట. ఆ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు వరకు చూడలే మనం. అంటే ఏ సినిమాలో అంత మీరు సలార్లో చూశారు. సలార్లో ఆయన కొన్ని ఎరగేస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ఫైట్స్ బాగా ఎరగదీశాడు. బుజ్జితో కామెడీ సీన్స్ అయితే మాత్రం అదిరిపోయాయి. చాలా బాగుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ అందరిది చాలా బాగుంది. టోటల్ గా ఈ సినిమా సూపర్ సూపర్. ఇంకా మస్తు ఉంటుంది మూవీ అయితే. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ప్రభాస్ ఇదా ఈ క్యారెక్టర్ ప్రభాస్ అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. మీరు అందరు ఏదో ప్రభాస్ కమలాసన్ ని కొంచెం ఒక 10 minutes ఉంటాడు, కానీ క్లైమాక్స్ మొత్తం కమలాసన్ లాస్ట్ లో ఓవర్లాప్ చేసేసాడు అందరినీ. ఇక ప్రభాస్ మొత్తం షాక్ అయిపోతారు ఫ్యాన్స్ లాస్ట్. ఒక చైత్ర సృష్టించిందంటే ఒక రాజమౌళి. ఒక తెలుగు సినిమా వరల్డ్ చూపించిందంటే పునాది వేసిన రాజమౌళి. తర్వాత నాగేశ్వరి ప్రయత్నం చేసిండు, సక్సెస్ అయింది. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజమౌళి. ఎందుకంటే ఒక తెలుగు సినిమా యాక్టర్స్ ఒక హిందీ టాలీవుడ్ లో చూపిస్తున్నట్టే మాటలు కాదు, ఒక వరల్డ్ లో చూపిస్తున్నట్టే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా నీకు ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఇచ్చి పడేసిండు. ప్రతి యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ ఫైట్ కానీ ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ తోటి, మన ప్రభాస్ తోటి ఫైట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అంటే ఏ సిచ్యువేషన్ బోర్ కొట్టది. సూపర్ సూపర్ సూపర్. ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలని మనసులో కోరుకున్నా.
బ్లాక్ బస్టర్ విజయ్ హ్యాట్సాప్ చెప్పాలి. ప్రభాస్ అన్న కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అర్థమవుతుంది అంటే కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలేదు. నేను డిగ్రీ చేసిన అంటే ఫ్లాప్ అంటే ఫ్లాప్ అనట్లే, సాఫ్ట్వేర్ లకు ఎక్కువ అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ లకు ఎక్కువ అర్థమవుతుంది. నేను ఫ్లాప్ అనట్లే, బాగలేదు అనట్లే. సినిమా ఫ్లాప్ అవుతుంది. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే, కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. మరి ఎవరిది లోపం